చితిలోంచి శవాన్ని బయట పడవేసిన సంఘటన చేగుంట మండలంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే చేగుంటకు చెందిన కర్రె నాగమణి అనే 70 సంవత్సరాల వృద్ధురాలు మరణించగా చేగుంటలోని వైకుంఠధామంలో అంతిమ సంస్కారాలు వారి కుటుంబ సభ్యులు నిర్వహించారు. కాగా మరుసటి రోజు ఉదయం అంతిమ సంస్కారాల కార్యక్రమంలో భాగంగా వారి కుటుంబ సభ్యులు వైకుంఠధామం వెళ్లి చూడగా సగం కాలిన శవంపై చితిపై నీళ్లు పోసి శవాన్ని దుండగులు బయటపడవేశారు. అదేవిధంగా మొన్న చనిపోయిన పక్కన ఉన్న చితిలోని శతాధిక వృద్ధురాలు మురాడి నర్సమ్మ తలభాగంలో చితాభస్మం మొత్తం దుండగులు ఎత్తుకెళ్లారు. ఈ చర్యల పట్ల చేగుంట గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చేగుంట ఎస్ఐ చైతన్య కుమార్ రెడ్డి ఆదేశానుసారం చేగుంట పోలీసులు విచారణ చేపట్టారు. పోలీసు వారు దుండగులను పట్టుకుని వారిపై కఠిన చర్యలు తీసుకొని భవిష్యత్తులో మరే కుటుంబానికి ఇలా జరగకుండా చూడాలని ఈ సందర్భంగా గ్రామస్తులు కోరుతున్నారు. కర్రె నాగమణి మా చిన్నమ్మ నిన్న చనిపోయింది. నేను సాయంత్రం అంత్యక్రియ చేసాము. ఆమె అంత్యక్రియ అయినాక మేము సాయంత్రం వచ్చేసాము. పొద్దున వెళ్ళి చూసేసరికి చాయ్ పెట్టి పెడదామని వెళ్ళేసరికి మొత్తం ఆమె శరీర భాగాలు తల నుంచి పక్క బుక్కల దాకా పక్కకు జరిపేసారు. ఆ కాలు బుక్కలు కూడా పక్కకు ఇచ్చేసారు. మాకు బాధ అనిపించి మేము పిఎస్కి వెళ్ళాము, కంప్లైంట్ చేసాము సార్ వాళ్ళకు. వాళ్ళు కూడా వచ్చి సార్ వాళ్ళు వచ్చారు, చూసారు. దాని మీద తగిన చర్యలు తీసుకోవాలని మేము ఆమె కోసమే ముక్కు పుల్ల కోసమా దేనికోసం చేసారు, ఎవరు చేసారు అనేది మాకు తెలుస్తలేదు. దానిపైన చర్యలు తీసుకోవాలని వాళ్ళ బాధ్యత కూడా ఉంటుంది. వాళ్ళు కూడా ఏం బాధ్యతగా ఏం చేస్తలేరు, పని చేస్తలేరు. పైసలు కావాలన్నా కానీ మళ్ళీ తెచ్చిచ్చినాము. వాళ్ళు ఇక వాళ్ళ పైన కూడా మాకు సరైన పని చేస్తలేరు. వాళ్ళు ఏదో మా తీసుకున్నప్పుడే పైసలు కావాలి, ఇన్ని వేలు అడుగుతారు, కానీ మా కోసం ఏమి ఇది చేస్తలేరు. ఇటువంటి 2-3 జరిగినాయి కూడా ఎవరు పట్టించుకుంటారు. చేగుంటలోని వైకుంఠధామంలో జరిగిన అమానీయమైన సంఘటన చాలా బాధాకరం. నిన్న దాన సంస్కారాలు చేసిన కర్రె నాగమని అని చెప్పి మా ఇంటి పక్క ఆమె చితి మీద నీళ్లు పోసి శవం మీద నీళ్లు పోసి మొత్తం శవ సంబంధించిన భాగాలన్నీ చిల్లచిత్తుగా అక్కడ ఎక్కడ పడితే అక్కడ పడేశారు. అలాగే మొన్న మా అమ్మమ్మైన నరసమ్మది దాన సంస్కారాలు చేస్తే ఆమె తలకు సంబంధించిన భాగాలు మొత్తం దుండగులు ఎత్తుకుపోయారు. అలాగే రెండింటి మధ్యలో శవాల మధ్యలో ఉన్నది చితుల మధ్యలో ఉన్న నార్సింగ్ చెందిన పోచమ్మల మల్లయ్య ఆయనకు సంబంధించిన శరీర భాగాలైన తలకు కాళ్ళకు సంబంధించిన మొత్తం భాగాలన్నీ చిత్తాభస్మంతో సహా ఎత్తుకెళ్లారు. ఇట్లాంటి విషయం ఇప్పటివరకు చేగుంట గ్రామంలో అసలు జరగలేదు. ఇట్టి విషయంలో చేగుంట ఎస్ఐ చైతన్య రెడ్డి గారికి కంప్లైంట్ చేశాము. కంప్లైంట్ చేసి ఆయన తక్షణం స్పందించి విచారణ చేపట్టారు. ఇట్లాంటి సంఘటన మళ్ళీ భవిష్యత్తులో ఎక్కడ జరగకుండా దుండగులపై వాళ్ళని పట్టుకొని వాళ్ళపై కఠిన చర్యలు తీసుకొని కఠినమైన చట్టాలు వాళ్ళ మీద పెట్టి వాళ్ళని కఠినంగా శిక్షించాలని కోరుకుంటాం. ఇటు విషయంలో చేగుంట ప్రజలు కూడా చాలా విచారం వ్యక్తం చేస్తున్నారు. తొందరలో పట్టుకొని వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం. మేము శ్మశాన వాటికి పోయి ఆమెకు పెడదామని పోయి చూసేసరికి అక్కడ ఉన్న వస్తువులు చూస్తే అన్నీ చిల్లా చెదరైనాయి. ఎక్కడ ఏం లేవు అన్నీ ఇక్కడ పడేసారు. ఏమన్నా చూస్తే అది పెద్ద కట్ట తీసి ఇట్లా గెలిపారు, అన్నీ చేసారు. కానీ దీనివల్ల మాకు అనుమానం వచ్చి వెంబడే స్పందించి చేగుంట పిఎస్ పోయి అక్కడ కంప్లైంట్ ఇచ్చినాం. కంప్లైంట్ ఇస్తే ఇమీడియట్లీ వచ్చి కానిస్టేబుల్ని పంపించారు. కానిస్టేబుల్ పంపిస్తే కూడా మేము కూడా వాళ్ళకి చెప్పినాం. అక్కడ వాళ్ళు శ్మశాన వాటికలు ఏమంటారంటే ఏదో దొంగల పని ఇట్లాంటి చాలా జరిగినాయి అంటే ఇప్పుడు జరిగినాయి, మనం ఇప్పటి నుంచి ఏం చేసారు, ఇప్పుడు కొత్తగా అయింది అని అన్నారు. కొత్త ఎట్లయితుంది, మీకు తెలియంది అవుతుందా, వీళ్ళు తెలియంది అవుతుందా? ఇంత లేదు, ఒక బాధ్యత లేదు. ఇక్కడ ఎమ్మెల్యే ఏం చేస్తారు, ఇక్కడ సర్ప్రైజ్ ఏం చేస్తారు? మేము కూడా అడుగుతాం సార్, మాకు జరిగింది కాదు, మా బాధ మాకు కానీ కాదు, ఇంకొకరికి కూడా జరుగుతుంది, మేము ముంగడ కూడా జరగవచ్చు. ఎందుకు స్పందించాలి? ఎవరైనా స్పందిస్తే ఏమవుతుంది తెలుసా, ఒక ప్రణాళికలను వస్తుంది, ఒక భయం అనేది వస్తుంది. ఎవరికైనా భయం అనేది వస్తుంది. ఎందుకు చేస్తున్నారు? శుద్ధ పూజలు చేస్తురా, లేకపోతే బంగారం పూజ చేస్తురా, లేకపోతే శరీరం కాలిపోయినాక మొత్తం తీసుకుపోయి ఏం చేస్తారు సార్ మీరు? ఇక్కడ ఉన్న వాళ్ళు పిఎస్ వాళ్ళు మీరు కూడా ఇంత కూడా పట్టించుకోకపోతే నేను అడిగి వాస్తవం చెప్తున్నాను. ఇప్పుడు మాకు జరిగింది సార్, మేము వాస్తవం చూసి వెలుగులోకి వచ్చినాం. ఇంతకుముందుకు ఎన్ని జరిగిండొచ్చు ఇట్లా, అవునా కదా?